వెల్కమ్ టు టైటిల్లో కథలు. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే సినిమా పేరు కలేజా. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన రెండవ మూవీయే ఈ కలేజా. అప్పట్లోనే అరౌండ్ 30 crores ఖర్చు పెట్టారు ఈ మూవీకి 2010 టైంలోనే. బట్ థియేటర్లో పెద్ద గొప్పగా ఆడలేదు. బట్ హౌఎవర్ చాలా మందికి ఇష్టమైన మూవీ బికాస్ ఆఫ్ గురూజీస్ డైలాగ్స్ అండ్ మహేష్ బాబు గారి డైలాగ్ డెలివరీ అండ్ అనుష్కస్ గ్లామర్. సో ఇది కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ చాలా మందికి హార్ట్ త్రో, చాలా మందికి ఇష్టమైన మూవీ కలేజా. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన రెండవ మూవీయే ఈ కలేజా. ఈ సినిమాకి మొదట్లో పార్వతి మిల్టన్ అనుకున్నారు హీరోయిన్గా. గురూజీ డైరెక్షన్లో జల్సా మూవీలో యాక్ట్ చేశారు. అండ్ దాని తర్వాత ఈ మూవీకి లీడ్ హీరోయిన్గా పెడదాం అనుకున్నారు. డ్యూ టు సమ్ గాసిప్స్ అండ్ ఫ్యూ నెగిటివ్ కాంట్రవర్సీస్ తనని తీసేసి అనుష్క కంటిన్యూ అయ్యారు లీడ్ హీరోయిన్గా. అండ్ ఈ కలేజా టైటిల్ ఎలా వచ్చిందంటే, ఈ కలేజా టైటిల్ ఎప్పుడైతే అనుకున్నారో త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు గారు దీన్ని ఫైనలైజ్ చేసినప్పుడు, సో ఈ టైటిల్ ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవరో రిసర్వ్ చేసుకున్నారు. బట్ కలేజా టైటిల్ ఎలాగైనా కావాలని త్రివిక్రమ్ గారు అండ్ మహేష్ బాబు గారు ఎలాగైనా ఈ మూవీకి పెట్టాలని అనుకొని అండ్ వాళ్ళు ఒక చిన్న చేంజ్తో వచ్చారు, సేయింగ్ లైక్ మహేష్ కలేజా అని. సో అప్పటి నుండి ఈ మూవీ టైటిల్ మహేష్ కలేజా అయింది. సో మనం ఈ కలేజా టైటిల్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేసి, గురూజీ మనకు ఏదైనా స్టోరీ ఇండికేట్ చేశారా, లేకపోతే మనం పోర్ట్రే చేశారా టైటిల్ త్రూ అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. నాకు తెలిసి దాదాపు చాలా మందికి కలేజా టైటిల్ గురించి తెలుసు, ఎలా వచ్చిందని తెలుసు, అండ్ అట్ సేమ్ టైం స్టోరీ కూడా తెలుసు. బట్ ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి ఎవరైతే ఈ టైటిల్ ఎలా వచ్చిందో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తాం. ఫస్ట్లీ మనం టైటిల్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, కలేజా అనేది ఒక 3 letters తెలుగు వర్డ్. ఇది 3 letters ఏదైతే ఉన్నాయో, సో అది సంస్కృతం నంబర్స్ తో కూడా మ్యాచ్ అవుతుంది. అదే ఇప్పుడు కా అంటే సంస్కృతంలో 5 అన్నట్టు, లే అంటే 3 అన్నట్టు, జా అంటే 4 అన్నట్టు. సో ఈ 534 534 ఏదైతే నంబర్ ఉందో, పాలి గ్రామంలో టాక్సీ డ్రైవర్ సీతారామరాజు కాపాడాల్సిన జనాభా సంఖ్య కూడా 534. సో ఈ విషయాన్ని గురూజీ మనకు ఈ టైటిల్ త్రూ ఇండికేట్ చేశారు, 534. నెక్స్ట్ మనం ఈ టైటిల్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, ఇందులో రెండవ అక్షరం లే. లే అనే అక్షరం పైన ఒక త్రిశూలం కనబడుతుంది, అఖండ జ్యోతి కూడా కనబడుతుంది. ఈ త్రిశూలం ఇంకా అఖండ జ్యోతి వచ్చేసి శివుని యొక్క ప్రతిరూపం. పాలి గ్రామంలో ఈ టాక్సీ డ్రైవర్ సీతారామరాజుని ఒక దేవుడిలాగా భావిస్తారు, అదే ఒక శివునిలాగా భావిస్తారు. అందుకే ఆ త్రిశూలం అఖండ జ్యోతి ఆ టైటిల్ లో చూపిస్తున్నారు మన గురూజీ. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఈ టైటిల్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ లెటర్ ఖ ఏదైతే ఒత్తు ఖ ఏదైతే ఉందో, ఆ ఒత్తును క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అది ఒక రుద్ర కవచం షేప్ లో ఉంటుంది. మనం స్టార్టింగ్ లో అబ్జర్వ్ చేస్తే రావు రమేష్ గారు ఒక చెట్టుకి రుద్ర కవచం కడుతుంటారు. అండ్ ట్విస్ట్ ఏంటంటే, అదే రుద్ర కవచంతో ప్రకాష్ రాజ్ గారిని చంపేయబడతారు. సో అది అంటే చంపేయబడతారంటే ఆ గాల్లో ఎగురొచ్చి చనిపోతారు, అది గొంతు గుచ్చుకొని మరీ చచ్చిపోతారు. అది ఎలా అంటే ఒక దైవ సంకల్పం అన్నట్టు చూపిస్తారు. నెక్స్ట్ ఈ సినిమాలో చాలా మందికి తెలిసిందే, అంటే ఈ సినిమాలో చాలా మటుకు కొన్ని సీన్స్ ఏదైతే ఇంపార్టెంట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, అవి పాత ఇంగ్లీష్ మూవీ సబ్రీనా అని ఒక మూవీ నుంచి ఒక 3-4 సీన్స్ తీసుకున్నారు. లైక్ షుగర్ కేన్ అంటే చెరుకుతో తయారు చేసిన గ్లాస్ కావచ్చు, ఒక ప్లాస్టిక్ క్రియేట్ చేసి దానిపైన నించోబెట్టడము, అండ్ దాని ఒక ఎలాస్టిసిటీ అంటే దాన్ని ఒక స్ట్రెంగ్త్ చెక్ చేయడము ప్రకాష్ రాజ్ గారు తన ఆఫీస్ రూమ్ లో. సో ఇవన్నీ సీన్స్ వచ్చేసి సబ్రీనా అని ఒక ఇంగ్లీష్ మూవీలో నుంచి కాపీ చేసి ఆర్ తస్కరించినాయి అనుకోవచ్చు. ఈ మూవీ రిలీజ్ జరిగింది May 30th, 2025 అండ్ చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 10.78 crores కలెక్ట్ చేసింది గ్లోబలీ అండ్ ఇంక్లూడింగ్ ఓవర్సీస్ కలెక్షన్. సో ఈ మూవీ కలెక్షన్స్ ఏదైతే ఉందో, ఇండియాలో రిలీజ్ చేసిన మూవీస్ లో టాప్ 10 గ్రాసర్స్ లో ఇది ఒక మూవీ లిస్ట్ అయి ఉంది. అండ్ చాలా భారీగా కలెక్ట్ చేసింది. చెప్పాను కదా, చాలా మందికి ఫేవరెట్ మూవీ, అండ్ నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీస్ కూడా కలేజా. సో ఇదండి
కలేజా టైటిల్ వెనక ఉన్న స్టోరీ మన గురూజీ ఎలా ఇండికేట్ చేశారో చెప్పాను కదా, అండ్ సినిమా గురించి కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ టైం ఒక కొత్త సినిమా టైటిల్ తీసుకొస్తాను అండ్ దాని గురించి డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.